అందరికీ నమస్తే. నేను మీ డైటీషియన్ నవ్య అని మాట్లాడుతున్నాను. ఈవినింగ్ పూట ఒక స్నాక్ ఐటమ్ చేసి చూపిద్దాం అనుకున్నాను. క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి మీ హాస్టలర్స్ కూడా యూజ్ అయితే ఆ స్నాక్ ఏంటో. అలా ఎంతమంది కెటిల్లో స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ఇష్టపడతారో హాస్టల్లో ఉన్న వాళ్ళకి మ్యాగీ కానీ, మిల్క్ కానీ, ఇంకా ఓట్స్ కానీ ఇలాంటి ఎంతమంది ఇష్టపడతారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా హాస్టలర్స్కి కెటిల్ తప్ప ఇంకేం ఎలా ఉండదు కాబట్టి హాస్టల్లోనే మ్యాక్సిమం నేను అన్నీ చేస్తాను. మీ అందరికీ చూపిస్తాను, ఒకసారి చూసాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వాటర్, అలాగే బౌలు, ఇలాగే సఫోలా ఓట్స్ తీసుకోవాలండి. అలాగే కెటిల్లో చేయాలి. ఇప్పుడు ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఈ కెటిల్లో వాటర్ పోసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో అంత క్వాంటిటీలో వాటర్ తీసుకొని వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. నాకు కావాల్సినంత క్వాంటిటీలో నేను వాటర్ తీసుకున్నాను. ఇలాగ మీరు కూడా మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ తీసుకొని ఇలా బాయిల్ చేసాను. చూపిస్తాను. ఇలా వాటర్ అనేది బాయిల్ అయిపోయి పొగలు ఎవాపరేట్ అవుతూ అవ్వాలి. చూడండి, వాటర్లో ఈ ఓట్స్ మసాలా అనేది వేసేయాలి. ఒకసారి చూడండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ కొంచెం వాటర్ తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఒకసారి చూడండి, నేను ఓట్స్ కలిపాను. ఇప్పుడు మళ్ళీ బాయిల్ చేద్దాం. ఒకసారి మీకు అర్థమైంది ఎలా బాయిల్ అవుతుంది ఏంటి అనేది. బాయిల్ అయిపోయిందండి, మొత్తం ఉడికిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కెటిల్లో. ఒకసారి సర్వ్ చేసి బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను ఎలా అయింది. ప్రిపేర్ అయిపోయింది. ఇది ఒక స్నాక్ ఐటమ్. ఈవినింగ్ టైంలో ఇలా కెటిల్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓట్స్ హెల్త్కి మంచిది కాబట్టి ఇలా ఉప్మాలా చేసుకొని తినండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాగా ఎంతమంది కెటిల్లో ఇన్ని స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు హాస్టల్లో ఉండేవాళ్ళు నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.